అబ్బా కూర ఏం లేదు. అబ్బా చికెన్ కూర తింటే మంచిగా ఉందును. మస్తు తినబుద్ధి అయితే అందులో లొట్టలు వేసుకొని కొడతాది చిక్క 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 చిక్క. అబ్బా నేను అనుకున్న టైంకి వస్తుంది కోటి దొరకబట్టడే. ఇవాళ ఎట్లయినా మంచిదే, మంచిగా కోసి కూర అంటుడే మసాలా గట్టిగా నూరి. అబ్బో ఈ కోడి పోతుంది. నా పెళ్ళని నేను కలిసి మంచిగా దొరకబట్టి ఇక కూర వండుకోవాలి. ఎవరిదో కోడి ఇవ్వాల జింగ మంచిగా కోసుకొని తినడు. ఎవరినైనా మంచిగా వేయాలి. నా కడుపులో చికెన్ కూర పడవలసిందే. మంచిగా నాటుకోడి కూర కమ్మగా ఉంటుంది. ఇంకా అబ్బా 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 కోడి అయితే నన్నే చుట్టాది. నాకు ఎంత మంచిగా అనిపిస్తున్నావు. ఓ నా పెంకి పెళ్ళమా, ఓ పింకీ ఇట్రావే. చెప్పే, మంచిగా పింకీ అని పిలుతాను. ఏందో చెప్పు బంగారి. ఏం లేదే, ఇగో కోడి ఉన్నది నాటుకోడి. ఎవరిదో ఇక దొరకబట్టి కోసుకొని తిందాం. ఇక వాళ్ళదేపో దొరకబడదాం మంచిగా. ఊరికే పింకీ ఊరికే కోడి పోతుంది. అబ్బా పోవే మస్తు తినబుద్ధి అవుతుంది. పోవే ఈ చల్లగుండా ఈ కోడి చల్లగుండా ఉరికి నాకు అష్టకత్తంది. నన్న పడితే నాకు ఎట్లా ఏం చేద్దును? ఊరికే దబదబ ఊరికే. నువ్వు ఊరుకోకు, నన్ను దెబ్బ ఉరుకు అని ఆగం బట్టి ఊరికి నేను ఎట్లా ఏం చేద్దాం చెప్పు. ఆ కోడి దొరుకుతలేదా? నేను ఊరికి మోసపోయే పడుతుంది. కోడివాయ కూరవాయ ఓ పెంకి పెళ్ళమా, నాకు చికెన్ కూర తినబుద్దాయ ఓ పెంకి పెళ్ళమా. కోడైతే వేయిందేమో కానీ నా పెళ్ళం అయితే లాయిలప్ప లెక్క పడ్డది. ఊరికిగా చూడుండి. ఊకో ఇక కోడి కూర లేకున్నా మంచిదే కానీ అది బాగా అండిచ్చింది. ఏం చేద్దును? కూర తినబుద్ధి అవుతుంది. ఇక సరే అంటే నేను బడ్డనని రంది లేదు కానీ కోడి వేయింది కూర వేయింది అని నాకు రంది. నేను పడితే ఏం లేదు నీకు. అట్లనా? అంటే బాగా గింత చాలాకి తయారైన వాడిని సంగతి అవుతుంది. ఆగు. అబ్బా ఊకో మరి ఏం చేస్తాం. ఇక సరే బయటకు పోదాం పా బుజ్జి. పింకీ అంటే నా బంగారు పెండ్లం. సరే నన్ను ఎత్తుకొని పో. నువ్వు నిన్నెత్తుకుంటే నేను బతుకుతానానే? బాబా ఇక పోదాంపా. జోక్ ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదున్నా కూడా దొంగ బుద్ధి ఉండద్దు. అంతేనా కాదా? నిజమో కాదో మీరే చెప్పండి.